యేసయ్య మనకి మహిమ కలుగును గాక. మరొక సందేశం ద్వారా ఆయన మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన ద్వారా కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమలకు మా దేవ, కృపామయుడైన ఆయన, సమాధానానికి అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ అందుకే స్తోత్రం. నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడండి. నాయన నువ్వు మాట్లాడుతున్న నాకు మాకు అందరికి అర్థమవుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంతమయ యేసుకే చెందును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయము ధ్యానించుటకు దేవుడు తన కనికరం చూపించినందుకు ఆయనకి సర్వగంత మహిమ చెందును గాక. 3వ అధ్యాయం 4వ అధ్యాయాన్ని మనం ఈరోజు దేవుడు తన కనికరం చెప్పిన మనతో మాట్లాడును గాక. 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనకు తెలియపరుస్తుంది, మనం గుర్తుపట్టండి. ఒకసారి మీరు వినకపోతే ఆ కార్యక్రమాన్ని మరలా విని తర్వాత 3, 4 అధ్యాయాలు వింటే దేవుడు తన కనికరం మనకి ఎంతో అర్థమవుతుంది. కాబట్టి ఈ మొదటి అధ్యాయం 2వ అధ్యాయం మనకి ఏం చెప్తుందంటే, మొదటి అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడి ముగింపు రోజుల్లో అన్యజనులైన మనకి రక్షణ అనుగ్రహించి మనల్ని యుద్ధ సన్నద్ధులుగా చేసి నడిపిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే దేవదూతలకు కూడా ఇవ్వలేనటువంటి భాగ్యాన్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి రక్త మాంసాల్లో ఆయన వచ్చి మరణ వేదంలో నుంచి, భయాల్లో నుంచి, మరణానికి బలం కలిగినటువంటి అపవాదిని జయించి, అంటే మరణ బంధకాల నుంచి జయించి, అపవాదిని ఓడించి ఆయన ఏం చేశాడంటే మరణం ద్వారా నశింపజేయుటకు, మరణం ద్వారా మరణానికి అధికారి అయినటువంటి అపవాదిని జయించడానికి యేసుక్రీస్తు వారు వచ్చి రక్తమాంసంలో వచ్చి చూపించారు. కాబట్టి ఆయన మనల్ని కుమారులం కాదు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి తర్వాత ఆయన వారసులుగా మనల్ని చేశారు అన్నది 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనకి సారాంశము. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప స్వాస్థ్యాన్ని మనం పోగొట్టుకుంటే ఇంకా కాపాడేవాడు కూడా ఉండదు, దిక్కు దివాణం లేకుండా పోతాం అన్నదే ఇక్కడ చెప్తుంది ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఇంత రక్షణ ఇచ్చి ఇంత గొప్పతనం చేసి 1, 2 అధ్యాయాలు చదివితే మీకు అంత ఇదిగా విన్నట్లయితే, విని చదివినా కూడా మీకు అంత ఇదిగా అర్థమవుతుంది అది. కాబట్టి మనం ఇంకా వేరే ఆప్షన్ లేదు నశించిపోవటానికి. వినకపోతే నశించిపోతారు అన్నది తెలియపరుస్తుంది. కాబట్టి 1వ అధ్యాయం 2వ అధ్యాయం దేవుడు తన కనికరం చొప్పున తెలియపరిచాడు. అసలు ఆయన చెప్తుంది ఏంటంటే, ఈ మనకి విశ్రాంతి నిలిచి ఉంది కాబట్టి లోక ఆశీర్వాదాలు కావాలని ప్రార్థించకండి అని తెలియజేస్తున్నాడు. ఇంకా లేని విశ్రాంతి, మళ్ళీ విశ్రాంతి కలుగుటకు మార్గాన్ని చూపించాడు యేసుక్రీస్తు వారి ద్వారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి ఆ విశ్రాంతిలోకి మనం వెళ్ళటానికి ఈ యొక్క హెబ్రీ పత్రిక మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆశీర్వాదాలతోటి విశ్రాంతిని కోల్పోమాకండి. శ్రమించకుండా విశ్రమించడం కుదరదు. సుఖించి శ్రమిస్తానంటాం తప్పు. ఈ లోకం చెప్పేది ఏంటి? సుఖించడం చేత విశ్రమిస్తాము అంటే ఫస్ట్ కష్టపడి సంపాదించేసి సుఖిద్దామని. అది వాస్తవమే కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి కూడా అంతే. ఇప్పుడు కష్టపడండి, తర్వాత మీకు విశ్రాంతి ఉంది. అది ఈ లోకంలో చూస్తేనేమో ఇక్కడే కనబడుతుంది. 40 ఏళ్ళు శ్రమించిన తర్వాత ఇంకో 40 ఏళ్ళు సుఖిస్తూ కనబడుతుంది. కానీ 80 ఏళ్ళు శ్రమించండి, ఇంకా నిత్యత్వం మీకుంది, మరణం లేని జీవితం ఉంది అని బైబిల్ తెలియపరుస్తుంది. కాబట్టి 3వ అధ్యాయం 4వ అధ్యాయము మనకి ఇంకా విశ్రాంతి నిలిచి ఉంది. విశ్రాంతి లేదు, ఏమి లేదని చెప్పి ఆయన మాట వినపోతే అయి కావాలి, ఈ కావాలని ఆయన శోధించి ఆయన పరీక్షించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ విశ్రాంతి మనలోకి ఉంది. కాబట్టి ఆ విశ్రాంతిలోకి మనం వెళ్ళాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి 3, 4 అధ్యాయాలు ఇప్పుడు దాకా విన్నటువంటి 1, 2 అధ్యాయాలకి మొదటిగా ఎట్లాగైతే భూమిని సిద్ధపరుస్తారో, తర్వాత విత్తనాలు చల్లుతారో, ఆ విధమైనటువంటిది ఈ 3, 4 అధ్యాయాలు. ఇక్కడి నుంచి మొలకలు మనకు పెరగాలి, ఇవి మనం అభివృద్ధిలోకి రావాలి, అభివృద్ధిలోకి వెళ్ళాలి అని తెలియపరుస్తాయి 3, 4 అధ్యాయాలు వచ్చేసరికి. 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి
ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ మనకు కనబడుతుందేంటంటే, ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అంటే మనం 1 అధ్యాయము, 2 అధ్యాయాన్ని అంగీకరించేసి వచ్చిన వారుగా ఉన్నట్లయితే, ఇంకా మనకి బలాన్ని తీసుకొచ్చే వాక్యం ఏంటంటే, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. పాలు పొందిన అంటే ఏంటి ఇంక అర్థం? వీటిలన్నిటిలో అంగీకరిస్తున్నాం. ఆయన తన కుమారుడు ద్వారా ఇచ్చినటువంటి రక్షణకు లోబడుతున్నాము. ఈలోక అబద్ధధనాన్ని సంపాదించుకోకుండా ఆయన చెప్పిన దాని ప్రకారము కలిగిన వాటితో తృప్తి కలిగి ఇతరులకు ఇస్తూ, ఇతరులను ఆదరిస్తూ, ఇతరులను దేవుని వైపు నడిపిస్తూ వెలుగుగా ప్రకాశిస్తామని చెప్పి ఆయన పిలుపుకి లోబడిన వారాలారా అని అర్థం. ఇక్కడ ఆశీర్వాదాలు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి చెప్పి వెళ్ళేవాళ్ళు ఇంక వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కానీ 3వ అధ్యాయంలోకి వచ్చారంటే, 3వ అధ్యాయం దగ్గరికి వచ్చారంటే మనం ఇంకా స్టాండర్డ్స్ చక్కగా ఉండాలి. ఎదిగే స్థితి ఇంకా బలంగా ఉండాలి. ఇప్పుడు దాకా మీరు విని ఇట్లన్నిటికి అంగీకరించారు కాబట్టి, ఇందువలన మీరు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇంకా మన ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఈయన మీద మీరు లక్ష్యం ఉంచండి. ఆయన ఎవరు? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఆయన ప్రజలందరూ కలిసి ఒక ఇల్లు, ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఈయనైతే తనకు నియమించినటువంటి శరీరం మీద నమ్మకంగా ఉన్నాడు. అంటే సృష్టికర్త అయిన దేవుడు చెప్పిన మాటని విధేయతను తన హృదయంలో భద్రపరుచుకుని ఆ మాట ఈ భూమి మీద జరిగించడానికి సహకరించి నిలబడ్డాడు. ఇదే విషయాన్ని మీరు చేసినట్లయితే ధైర్యమును, నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు మోషే నమ్మకంగా ఇల్లుగా ఉన్నాడు ప్రజల మీద. ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక ఇల్లు అయితే ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఈయనే ఒక శరీరాన్ని ధరించుకుని ఆ ఇంటి మీద విధేయత అనేది చూపించి నమ్మకంగా ఉన్నాడు. అదే యేసుక్రీస్తు వారి మీద లక్ష్యం ఉంచినట్లయితే, నమ్మకం ఉంచినట్లయితే, అదే ధైర్యాన్ని కొనసాగించినట్లయితే, నిరీక్షణతో ఉత్సాహంగా ఆయన కొరకు ఏమి లేకపోయినా స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆయన ఇచ్చిన ఆయుష్ ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే, తుదమట్టుకు స్థిరంగా మనం చేపడితే మనం ఆయన ఇల్లుగా ఈ భూమి మీద ఆయన ఇల్లుని ఏం చేస్తున్నారు? ఈరోజు కూలుస్తున్నారు. అంటే చర్చిలు, రాళ్ల మందిరాలను కూలుస్తున్నారు. కానీ ఆయన అక్కడ ఉన్నాడా? లేడు. రాళ్ల మందిరాల్లో లేడు. ఇప్పుడు మనలోనే ఉన్నాడు. కానీ చాలామంది పాస్టర్లను చంపేస్తున్నారు. చాలామంది విశ్వాసులను చంపేస్తున్నారు. ఇదంతా చాలామంది విషయాలు జరుగుతున్నాయి. ఎందుకని? ఆయన ఇల్లుగా ఆ ధైర్యంగా, నిరీక్షణతో ఆయన కొరకు ఈ లోకాన్ని వదిలి నివసిస్తున్నప్పుడు అపవాది ప్రేరేపణ ద్వారా ఇవి జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనేసి ఇక్కడ తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3వ రోజు లేపుతానంటే తిరిగి లేచాడు ఆయన. ఆ దేవాలయాన్ని, ఆ దేహం అనే దేవాలయంలో ఆయన్ని పెట్టుకున్నాడు. ఈ లోకాధికారి మాటలని పెడచోని పెట్టాడు. అంటే పెడచోనంటే త్రోసేసాడు ఆయన. అపవాది అనేకమైనవి ఇస్తానని చెప్పి 4వ అధ్యాయం మత్తయి సువార్తలో వచ్చినప్పుడు వాటిని ఆ లోకం మొత్తం ఇస్తానంటే నాకు ఏమి వద్దన్నాడు. తోసేసినప్పుడు ఆయన ఏమయ్యాడంటే ధైర్యంగా, నిరీక్షణ కలిగి, ఉత్సాహంగా దేవుడు పనిచేస్తూ తుదమట్టుకు చేపట్టాడు కాబట్టి ఆయన ఇల్లుగా ఉన్నాడు. ఆ ఇల్లుగా ఉండి, నమ్మకంగా ఉండి, ఆ ఇల్లు కట్టుచున్నటువంటి వాడు నమ్మకంగా ఉండి ఎవరి చేతన్నా కట్టబడుతుంది. ప్రతి ఇల్లు కట్టేది కూడా దేవుడే. యేసుక్రీస్తు వారి ఇల్లు కూడా కడుతుంది ఆయనే. దానికి నిరీక్షణ, ధైర్యాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఇల్లుగా మారాడు. ఆ ఇల్లుగా మారిన ఆయన్ని కూల్చినా కూడా తిరిగి లేచాడు. అలాగే అపవాది ఈ శ్రమల ద్వారా, ఈ ఇబ్బందుల ద్వారా మనం కూలుస్తున్నా మనము తిరిగి లేస్తాము. మనం కూలిపోయే వరకు దేవుని ఇల్లుగా మనం బ్రతకాలి. హల్లెలూయా. ఆ రోజు ప్రత్యక్ష గుడారం ఉంది, మందిరం ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ కూల్చివేయబడ్డాయి. అపవాది ప్రణాళికలో నుంచి కూల్చివేయబడ్డాయి. అయితే ఆ ఇళ్ళులన్నీ కూడా ఇప్పుడు ఎట్లాగైనాయి? ప్రతి ఒక్కరు కూడా ఒక సంఘంగాను, మందిరంగాను, ఆయన నివసించే ఇల్లుగాను ఉన్నారు. ఇల్లుగా ఉన్నవన్నిటిని కూడా కూల్చాలని చూస్తాడు. కానీ శోధింపబడు వారికి 2 అధ్యాయం 18 ఏం చెప్పబడుతుంది? తాను శోధింపబడి శ్రమ పొందిన
పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. అంటే ప్రతి ఇల్లు కూడా కడుతున్నాడు. కట్టడం కన్నా మనకన్నా కట్టుచున్నవాడు గొప్పవాడు. ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడుతుంది. ఆ ఇల్లు ఎవరి చేత కట్టబడుతుంది? దేవుడి చేత. కట్టుచున్నవాడు గొప్పవాడు. కాబట్టి కట్టుతున్నటువంటి ఆయన చేతిలో మనం ఉన్నాం కాబట్టి ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహంగా తుదమట్టుకు చేపడితే మనం ఆయన ఇల్లు. ఆయన ఇల్లు కాబట్టి ఆయన ఇల్లు కాబట్టి మన శ్రమలొస్తాయి, ఇబ్బందులొస్తాయి. కాబట్టి మీరు వాటిని మర్చిపోండి. శ్రమలను మర్చిపోండి. మిమ్మల్ని కూల్చడానికి చూసినా, మిమ్మల్ని చంపాలని చూసినా, ఏమి చేసినా మీరేమవ్వద్దు. మీరు ఉన్నన్నాళ్ళు సత్యము మీలో ఉంచినట్లయితే ఆయన మీలో నివసించి ఈ ప్రపంచం మొత్తం మీద యుద్ధం చేస్తుంటాడు. ఆయన బిడ్డలుగా మీరు ఉండండి. ఆయన ఇల్లుగా ఉండండి. ఆయన ఇల్లుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని మీరు గుర్తు చేసుకోండి. ఆయన పరిశుద్ధుడై ఉండి మన కొరకు మనలను ధైర్యపరచడానికి రక్తమాంసాల్లో వచ్చి ఆయన చేసి చూపించాడు. కాబట్టి మీరు కూడా ఉండండి. ఆ ఇశ్రాయేలు ప్రజల్లాగా మీరు సణుక్కోకండి. అది కావాలి, ఇది కావాలని చెప్పి ప్రార్థన చేయకండి. ఏం ప్రార్థన చేయాలో తెలియదు ఈ రోజుల్లో. ఏం అడగాలో తెలియదు దేవుడికి. ఏం అడుగుతున్నారో తెలియదు. ఎట్లా పడితే అట్లా అడగటం, ప్రతి దానికి అడగటం, అన్ని విషయాలు అడగటమే. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఉన్నా ఒక ఇల్లు ఉన్నా ఇంకో ఇల్లు కావాలి, ఇంకో ఇల్లు కావాలి, బిల్డింగ్లు కావాలి, ఇంకా ఆస్తులు కావాలి. ఆత్మలు ఇస్తే వాళ్ళకి సత్యం చెప్పరు కానీ ఇంకా లక్షల ఆత్మలు కావాలి, కోట్ల ఆత్మలు కావాలి. ఎందుకు? అదే ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసింది. ఇచ్చినా కూడా, ఇస్తానన్నా కూడా ఆగకుండా ఇంకా కావాలి, కావాలి, కావాలి పరీక్షించి శోధించారంట. ఆయన కోపం వచ్చి తీసుకోండిరా అని చెప్పేసి సముద్రాన్ని నీళ్ళు ఇచ్చాడంట. 78వ కీర్తనలో రాయబడుతుంది. సముద్రపు నీళ్ళన్ని ఇచ్చాడంటే ఒక బండ నుంచి కొడితే సముద్రపు నీళ్ళు ఎందుకండి? ఒక మనిషి తాగాలంటే రోజుకి ఎన్ని లీటర్లు కావాలి? 40 లీటర్లు అనుకుందాం. సముద్రపు నీళ్ళు ఎందుకు ఇచ్చేసాడు? ఈరోజు అందుకనే పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద డబ్బులు, ఆస్తులు అన్నీ పెరిగిపోయేసరికి దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నారు. కోపం వచ్చి ఇచ్చాడు ఆయన. మరి విశ్రాంతి ఉందిరా మీకు, వాళ్ళకి లేదురా, అడిగితే పోయిందిరా, సనుక్కున్నారు వాళ్ళు, గొనుక్కున్నారు, నన్ను పరీక్షించారు, శోధించారు, పోయిందిరా వాళ్ళకి, మీరు పోగొట్టుకోమాకంటారని చెప్పి ఎబ్రిల్ రాసిన పత్రిక 3-4 అధ్యాయాలు క్లియర్గా చెబుతుంటే ఇంకా అది అడగండి, ఇది అడగండి, ప్రతిది అడగండి, ఆయన ఇచ్చేస్తాడు, నేను చెప్తున్నానని చెప్పి నా దేవుడు, నా దేవుడు. ఎవరి దేవుడు? మన దేవుడైతే ఏం చెప్తున్నాడు? మీరేం అడగకండ్రా అని చెప్తున్నాడు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఒక ఇల్లుగా నిలబడండిరా, మిమ్మల్ని కూల్చడానికి చూస్తారు. కూల్చడానికి చూసినప్పుడు మీరు కూలిపోతున్నా ఏమవుతుందో, మీ ఇల్లు స్టాండర్డ్ ఉంటుంది. దేవుడిని మోసిన వాళ్ళు అవుతారు. ఈ భూమి మీద ఏ గుడారం లేదు. నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు గూడు ఉన్నాయి కానీ మనిషి కుమారు తలవాల్చుకోవటానికి స్థలం లేదు అని ఆయన. ఇప్పుడు అదే మనిషి కుమారుడు ఈరోజు మనలో ఉంటానంటున్నాడు ఆయన. ధైర్యాన్ని, నిరీక్షణ మనం ఉంటే తుదమట్టుకు స్థిరంగా చేపడితే మనం ఇప్పుడు ఆయన ఇల్లు. మన కూల్చడానికి వస్తారు. భయపడమాకండి. బాబు కూల్చేస్తున్నారు, వద్దు, నువ్వు సెక్యూరిటీని పెట్టు, ఫుల్ సెక్యూరిటీ ఇవ్వు అని చెప్పేసి చుట్టూరు ఇంటి నిండా ఐరన్ రాడ్లు పెట్టేసేసి అవి పెట్టి ఇవి పెట్టి వాచ్మెన్లు పెట్టి 24 గంటలు కాపలా కాయేసి పెట్టుకుని ఉండమంటలేదు ఆయన. కాపలా కావాలని చెప్పి పెట్టుకోమంటలా. ధైర్యము, నిరీక్షణ నీకున్నప్పుడు నేను నిన్ను కాపాడుతానన్నాడు. ఏం అడగద్దు, కాపలా అడగద్దు, ఇల్లు కట్టుకోవద్దు, ఏమి చేయొద్దు. నేను నీ ఇంట్లో ఉంటా, నిన్ను నేను కాపాడతా, నిన్ను ఎవరేం చేయలేరు. ఏం చేసినా కూడా నువ్వు దాన్ని పోగొట్టుకుంటే ఏమి లూకా సువార్తలో చక్కని మాట రాయబడుతుంది. లూకా సువార్త 21వ అధ్యాయము 17వ వచనం. నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, గాని మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఇంత చక్కగా వివరంగా చెప్తున్నాడు? నా నామము నిమిత్తం మీరు, నా నామం అంటే కృపాసత్యము, ఏ అబద్ధదనం లేని నామం అది. నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమార్ తలవాల్చుకోవటానికి కూడా స్థలము లేకుండా మనం రక్షించాడు. ఏం లేదు. అటువంటి దేవుడు మనల్ని విడిపించడానికి వాటిని సహించాడు, భరించాడు. మనం భరించలేమా? 99% ఆయన భరించి 1% భరించరా అంటే నొప్పోయా? నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుతురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. అదే ఈ యొక్క 3వ అధ్యాయం, 4వ అధ్యాయం మనకు చెప్పేది.
మీరు ఇల్లుగా ధైర్యము నిరీక్షణ కలిగి ఉంటే మీరు ధైర్యం ఎవరు? ఆయనే. ఆయన ఇచ్చిన ధైర్యం ఏంటి? రక్త మాంసాల్లో ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడని ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకోలే, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తం అన్ని విషయములను ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి 14 వచనం. కాబట్టి 2 అధ్యాయం 14 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని ఆయన అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. ఇది ధైర్యాన్ని ఇచ్చాడు. పాలువాడయ్యాడు. రక్తమాంసాలు వచ్చి ఆయన అది అనుభవించాడు. 99 కొరడా దెబ్బల్లాగా తిన్నాడు ఆయన. ఒక్కదానికే మెలికలు తిరుగుతారేంటి మీరు అని అడుగుతున్నాడు. ధైర్యంగా మీరు నిలబడితే ఇల్లుగా ఉంటాము. ఇల్లుగా ఉన్నవారు మనం శ్రమలు చూసినప్పుడు నీ శత్రులను ఏమన్నాడు ఆయన? నేను నీ శత్రులను నీ పాదపీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వన కూర్చుండమంటే ఆయన కూర్చున్నాడు అంతే. ఎవరికి చెప్పాడా? ఆయనకి చెప్పలా. కానీ ఈయనకి చెప్తే ఈయన ఆగాడు. ఈయన ఆగినప్పుడు నువ్వు నేను ఆగాలిగా. ఈరోజు ఆడన్నాడని చెప్పి నువ్వు అన్నావని ఆడంటాం కాదు ఇక్కడ. గొడవ మీద గొడవ తీసుకుని వచ్చి శత్రువుని కొట్టేస్తా చంపేస్తాను అనకూడదు. ఈయనెవరు? తండ్రి కుమారుడు నేను కంటినన్నాడు. ఆయన దేవుడు తన కుమారుడిని కంటిని. ఆ కుమారుడిని ఆగమంటే ఆగాడు. అదే కుమారుడు మనకి చెప్తున్నాడు, ఇప్పుడు మీరు అడక్కండి, అది కావాలి ఇది కావాలి, మీకు ఏం అవసరం ఉందో నాకు తెలుసు, నేను ఇస్తానంటున్నాడు ఆయన. ముందు మీరు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 6:33. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అన్నీ వస్తాయి, తర్వాత వస్తాయి, మీరు కంగారు పడకండి. కణానికి వెళ్ళిపోవాలి వాళ్ళంటే ఉంది, దాని టైం తీసుకెళ్తా. ముందు విడుదలిచ్చా కదా, లోకం నుంచి విడుదలిచ్చాడు కదా, చీకటి నుంచి వెలుగులోకి వచ్చాం కదా, నువ్వు నడుస్తూ ఉండు, నీకు కణాన వస్తుంది, పరమ కణానికి చేరుస్తానంటున్నాడు ఆయన. అందుకనే ఇక్కడ చెప్తుంది, ఆయన ఇల్లుగా మనం జీవించాలి, ఆయన ఇల్లుగా మనం ఉండాలి. మరియు పరిశుద్ధాత్మ ఇటు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినినేడలా అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆయన శబ్దము, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడలా అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆయన శబ్దం, ఆయన ఉపదేశం ఇప్పుడు మీరు విన్నారు. ఆయన శత్రులను నీకు పాదపీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వంలో కూర్చుండమంటే విన్నాడు. ఆయన మీరు కుమారులు కాదు, మీరు విమోచన లేదు, మనకు అన్ని విమోచన అన్ని ఆయన సొంత కుమారుడు ద్వారా చేశాడు. ఇప్పుడు మీరు ఆయన శబ్దం వినిన ఎడలా, ఈ శబ్దం మీరు గనక 1 అధ్యాయం 2 అధ్యాయము మీరు వినకపోతే వినండి, విన్న ఎడలా అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీరు కఠినపరచుకోమాకండి మీ హృదయాలను. ఎందుకంటే 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరు. ఇప్పుడు దాకా మీరు విన్నారుగా, ఆయన ఆజ్ఞలు చెప్తున్నాడుగా, అబద్ధధనాన్ని వదిలేయండి, శ్రమ పడండి, శ్రమించండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి అన్న విధమైనటువంటి వర్తమానమేగా చెబుతుంది. ఎవరు? పూర్వమందు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు దేవుడు. కానీ ఇప్పుడు ఈ దినములు అంతమంది కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. ఫైనల్గా కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. మాట్లాడటమే కాక పాపములకు శుద్ధీకరణ చేశాడు, పాపాలను జయించుకునే మార్గాన్ని చూపించాడు. అలాగే శోధనలు వస్తే మనల్ని శోధనలో నుంచి కూడా తప్పించటకు కూడా సహాయం చేయటకు బద్ధుడై ఉన్నాడు. శోధన సహాయం చేయటకు కూడా సహాయం చేసేవాడు ఆయనగా ఉన్నాడు. కాబట్టి ధైర్యము నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మీరే దేవుని ఇల్లుగా ఉంటారు. ఉన్నవారు మీరు ఆయన మాటను అంగీకరించినట్లయితే, ఆ శబ్దం విన్నట్లయితే, ఆ వాక్కును మీరు ఇప్పుడు విన్నట్లయితే, ఆయన చెప్పిన శబ్దం అది, శబ్దం ఇది ఆయనది. ఆయన చెప్పిన శబ్దం మీరు విన్నట్లయితే కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అరణ్యములో శోధన దినమందు, అంటే నీళ్లు కావాలని, ఆహారం కావాలి, మాంసం కావాలని అడిగారే, కోపం పుట్టించారంటే అప్పుడు దేవుడికి, మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. నన్ను పరీక్షించారు, శోధించారు. కావున నేను ఆ తరము వారి వలన
విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయములలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. మీరు ఇంతవరకు వాక్యం విన్నారు. ఈ వాక్య ప్రకారం ఆయన ఇల్లుగా ఉండండి, సహించండి. మీరు సహించినట్లయితే మీకు విశ్రాంతి ఉంటుంది. వారికి చెప్పా, వారు వినిపించుకోవాలా. వారికి సాక్ష్యం ఇచ్చా, వారు వినిపించుకోవాలా. కానీ ఈరోజు మనకు సాక్ష్యం శబ్దం వినబడింది, ఈ వాక్కులు వినబడ్డాయి. ఇప్పుడు ఆయన చెప్తున్న దాన్ని మనం విన్నాం. విన్న తర్వాత ఆయన చెప్పిన ప్రకారము ఇచ్చిన ధైర్యాన్ని తెచ్చుకోండి. ధైర్యపాత్మ ఆయన మనకిచ్చాడు. ఆ ధైర్యపాత్మను మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, మీరు వారిని విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పా. కాబట్టి మీరు వినండి. 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవంగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. మీతో చెప్తున్నా సహోదరులారా, జాగ్రత్తగా వినండి. జీవంగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. విశ్వాసము లేని దుష్ట హృదయం అంటే ఆయన నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి ఈ లోక అబద్ధ ధనాన్ని వదిలి జీవించలేనటువంటి దుష్ట హృదయం మీలో ఎవరందైనా ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూసుకొనండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీకు కలిగి ఉన్నటువంటి ఆస్తులను చూసుకోండి, మీకున్న సెక్యూరిటీస్, డిపాజిట్స్ చూసుకోండి, మీరు ఎవరిని భరోసాగా పెట్టుకున్నారో చూసుకోండి, మీ ఇంటికి ఎవరు వాచ్మెన్లుగా ఉన్నారో చూసుకోండి, మీ ఇంటికి ఎన్ని బంధకాలు అన్ని పెట్టుకుని కూర్చున్నారో చూసుకోండి, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారో ఒకసారి చూసుకోండి. ఇవన్నీ చూసుకుంటే మీ దగ్గర ఏమీ లేకుండా ఒకే ఇంటిలో మీరు ఉన్నట్లయితే, మీకు కలిగింది కొద్దిగా అయితే, అప్పుడు మీరు జీవంగల దేవుణ్ణి విడిచిపెట్టలేదని అర్థము. మీరు సెక్యూరిటీగా కానీ, సెక్యూరిటీ డిపాజిట్స్ కానీ, రకరకాల ఆస్తులు కానీ సంపాదించుకొని గనక మీరు ఉన్నట్లయితే మీరు దుష్ట హృదయం మీలో ఉంది అని అర్థము. ఇక్కడ అందుకే చెప్తున్నాడు, సహోదరులారా, జీవంగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. మీరు పరీక్షించి చూసుకోండి. ఒకసారి ఈజీగా కనబడిపోద్ది, ఇక్కడేముంది, అక్కడేముంది, అక్కడేముంది, ఇక్కడేముంది అని ఈజీగా తెలిసిపోతే లెక్కలేసుకోవచ్చు. మొత్తం మీ ఆస్తులు ఎంత ఉన్నాయో ఒకసారి గుర్తుపెట్టి చూడండి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల ఆస్తులు వదిలేయమని చెప్తున్నటువంటి ఆయన శబ్దం మీరు వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆయన చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకూడనట్లు నేడు అనబడు సమయము ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారై ఉందుము. హల్లెలూయా. ఈరోజు ఒకనికొకడు బుద్ధి చెప్పుకోండి. ఒకరికొకడు మీరు పాలువారే ఉండాలంటే విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలువారమై ఉందుము. విశ్వాసాన్ని, దృఢ విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే ఆయన మన మందిరంగా జీవిస్తున్నప్పుడు, మనలో జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, అనేక రకాలైనటువంటి పడేయాలను చూస్తాయి. కానీ మీరు భ్రమ చేత మీరేంటంటే పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు. పాపము వలన కలుగు భ్రమ చేత, పాపము ఏం చేస్తుందంటే భ్రమ పుట్టిస్తుంది. డబ్బులు, అది ఎవడునూ కఠినపరచకుండానట్లు, భ్రమ చేత ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. పాపం ఏం చేస్తుందంటే భ్రమ తీసుకొస్తుంది. ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు ఉండాలి, ఇన్సూరెన్సులు ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్సులు ఉండాలి అని తీసుకొస్తుంది పాపం. అది భ్రమ. అది లేకపోతే నువ్వు బతకలేవు. ఈ ఆస్తి లేకపోతే బతకలేవు. ఎలా బతుకుతావురా, ఎలా బతుకుతావు అని చెప్పి నిన్ను లోకంలో నీ హృదయంలో పెట్టుకోవాలని చూసి యేసుక్రీస్తుని బయటకు పంపించేస్తుంది. అది నువ్వు ఇల్లుగా ఉండలేవు. నీ ఇల్లును కూల్చటానికి అవన్నీ పెడుతుంది, భ్రమ కలిగిస్తుంది. నిజమే, మన భూమి మీద ఉన్నాము, ఏమన్నా పరలోకంలో ఉన్నావా అని చెప్పండి.
ఎక్కడున్నాం? పరలోకంలో లేము, భూమి మీద ఉన్నాం. కాబట్టి డబ్బును పెట్టుకోండి, దేవుని పక్కన పెట్టండి. మరి తర్వాత ఎవరుంటారు? ఇప్పుడు దేవుడిని పెట్టుకుంటే తర్వాత ఆ దేవుడితో పాటు ఉంటాం. అదే కదా వాక్యం చెప్తుంది. ఆయన శబ్దం చెప్పింది అదే కదా ఇప్పటిదాకా. భ్రమ కలిగిస్తదంట. భ్రమ కలిగిస్తారు. స్టేజీల మీద ఉంటారే గాని భ్రమ కలిగిస్తుంటారు. పాస్టర్సే 95% ఆళ్ళే. మనం ఏమన్నా పరలోకంలో ఉన్నామా? భూలోకంలో ఉన్నామా? ఎవడు అవిశ్వాసులు గాని, బయటోళ్ళు గాని, లేతే సంఘంలో విశ్వాసులన్నా ఒక అందం. పాస్టర్లే. మనం ఏమైనా పరలోకంలో ఉన్నామా? భూమి మీద ఉన్నాము. అందుకనే ఏం పర్లేదు. దేవుడు ఇక్కడ, అక్కడ 2 చోట్ల అరవండి. చప్పుడు, డాన్సులే డాన్స్. ఎవరు భ్రమపెడతారు? ఏ శబ్దం వింటున్నారు? ఈ ఈ శబ్దం వినకుండా చెవులు మూసుకుంటున్నారు మీరు. ఈ శబ్దం వినబడకుండా గందరగోళం చేసేస్తున్నారు. ఆ అట్రాక్షన్స్ మెళుకులు, తళుకులు చూపిచ్చి వాక్యాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అర్థం చేయనివ్వట్ల. అర్థమయ్యేవాడికి కూడా పాడు చేస్తున్నారు. భ్రమ అంటది. పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు బుద్ధి చెప్పండి. నేడు అనబడు సమయం ఉండగానే, టైం ఉండగానే చెప్పండిరా. రేపొద్దున పోయిన తర్వాత అరే చెప్పలేదేంట్రా, అదేంట్రా సురేషు చెప్పలేదు, ఇదేంట్రా రవి చెప్పలేదు, అదేంట్రా ఇదేంట్రా అంటే కుదరదు. వినండిరా అని చెప్తున్నాడు. వినిపించుకోండిరా అని ఒకడికొకడు బుద్ధి చెప్పండి, చెప్పుకోండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టినడలనే క్రీస్తులో పాలువారేందుము. క్రీస్తుతో పాటు పాలిచ్చేవారిగా ఉంటాం రా మనం. ఒరే బుద్ధిహీనుడా, నువ్వు దేన్ని వెంబడిస్తున్నావురా అని చెప్పి తిట్టమంటున్నాడు ఆయన. ఒకడికొకడు బుద్ధి చెప్పమని. అరే నువ్వేంట్రా సంపాదించుకుంటున్నావు? సంపాదన కాదురా, మన మొదటి నుంచి మనకున్న దృఢ విశ్వాసం పరలోకం రా. ఆయన ఇల్లుగా మారాలనరా, ఆయన దేవాలయంగా మన హృదయాలు ఉండాలనరా మనం వచ్చింది ఇక్కడికి. ఒకడికొకడు బుద్ధి చెప్పుకోండి. ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టినడలనే క్రీస్తులో పాలువారైందుము. అరే ఆయనతో పాటు పాలిస్తాంరా, మోడీతో కాదు, యేసుక్రీస్తు వారితో మనం పాలించేది. అటువంటి ఘనతరా మనకిచ్చాడురా. బుద్ధి తెచ్చుకోరా. ఆయన వదలమంటుంది కొద్దిగా ఈ డబ్బులే కదా, వదిలితే ఏమవుతుంది? ఆయన నమ్మకం లేదా అంటే మనం ఉంది భూలోకంలో, పరలోకంలో కాదు. మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి డబ్బులు ఉండాలి, అది అవసరం, అది 100 రూపాయలు ఇమ్మంటే ఇస్తాడా? ఎవడిస్తాడు ఊరికి? ఎందుకు ఇవ్వడు? పౌలు గారు ఎంత వదిలేశాడండి? పౌలు గారు ఎలాంటోడు? ఈరోజు మనం ముఖేష్ అంబానీ అనుకుంటున్నాం, లేకపోతే బిల్గేట్స్ ఉన్నాడు కదా, బిల్గేట్స్ లాంటి వాడు అని బైబిల్ చెప్తుంది, చరిత్ర చెప్తున్నాయి అని సేవకులు చెప్తే నేను విన్నా. నేనైతే చదవాలా చెప్తున్నా. అంత గొప్పవాడంట. అటువంటి వాడు వదిలేశాడు ఆయన. అంత గొప్ప ఆస్తి కలిగినటువంటి వాడు వదిలేశాడు. మనం బతకాలంటే ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, డబ్బులు ఎక్కడ పోతుంది? అంత డబ్బులు ఉన్నవాడు ఎలా వదిలేశాడు మరి? మనం భూలోకంలో బతుకుతున్నాం, పరలోకంలో లేవు. బుద్ధిహీనుడు అంటాడు. బుద్ధిహీనుడు రా. అరే బుద్ధిహీనుడా, మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు చేపడితేనే ఎడల క్రీస్తులో పాలివారే ఉంటావురా. ఈ లోకంలో నువ్వు ధనాన్ని చూసుకుని చేసుకుంటే ఆయన ఉండడు రా అని చెప్తుంది వాక్యం. ధనాన్ని బేస్ చేసుకుని బతికితే ఆయన మనలో ఉండడు. కాబట్టి ఆయనతో మన పాలివారిగా ఉండలేము అని చెప్పి వాడికి బుద్ధి వచ్చేటట్టుకు చెప్పమంటుంది ఇక్కడ వాక్యం. బుద్ధిహీనులు అయిపోయారని. 16వ వచనం, విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత. ఇక్కడి నుంచి ఏం చెప్తున్నాడు? విన్నారు, విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా, ఆ ప్రజలే కదా. విన్నారు, చెప్పిన మాట విన్నారు. నీకు కనాను ఇస్తానంటే విన్నారు, మిమ్మల్ని విమోచించానని చెప్పాడు. మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయటికి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించాను? పాపం చేసిన వారి మీదనే కదా. పాపం చేయటం ఏంటి? ఆయన శోధన దినమున నీళ్లు కావాలని, ఆ మాంసం కావాలని, తర్వాత ఆహారం కావాలని గొడవలు చేశారు కదా. పాపం చేసిన వారి మీదే కదా ఆయన కోపం వచ్చింది. వారి శవములు అరణ్యములో రాలిపోయాయి కదా. కింద చెప్పబడుతుంది 6వ ఫుట్నోట్లో, అవయవములు,
శరీరం ఎక్కడ నశించిపోయింది? అరణ్యంలోనే నశించిపోయిందిగా. 18వ వచనం, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గూర్చే కదా. వాళ్ళు అవిధేయత చూపించారు కాబట్టే కదా వాళ్ళు ఎవరు ప్రవేశించరని చెప్పాడాయన. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాం. అవిశ్వాసము చేత వారు కానానికి ప్రవేశించలేకపోయారు. కానానులో వచ్చే విశ్రాంతికి ముందే వీరేం చేశారు? రాలిపోయారు. శరీరాలు, అవయవాలు అక్కడే పూడ్చివేయబడ్డాయి. ఇదంతా ఎందుకు చూపిస్తున్నాడు? ఈరోజు మీరు అడగమాకండి, ప్రార్థన చేయమాకండి, మీ పాస్టర్ని వెళ్ళి అడగండి. ఇక్కడ రాయబడింది ఏంటి, మీరు చేపిస్తున్న ప్రార్థనలు ఏంటని అడగరు. మీరు ఇక్కడ ఉంది, రాయబడి ఉంది. ఏం అడగాలో ఏం అడగకూడదో రాయిస్తాడు. స్వయంగా ఆయన రాస్తున్న మాటలాగా మనం గుర్తుపట్టవచ్చు. ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక ఎవరు రాశారు లేదు. ఇక్కడ దేవుడు అన్ని పత్రికలు ఎవరు రాశారు రాయించాడు, కానీ ఒక్క పత్రిక మాత్రం లేదు. ఆయనే రాస్తున్నట్టు ఉంది. ఇది తప్పనిసరిగా మనం ఇది గ్రహించాలి. ఈ 3వ అధ్యాయం 19వ వచ్చేసరికి, కాగా అవిశ్వాసం చేత వారు ప్రవేశింపలేకపోయారని మనం గ్రహిస్తున్నాం కదా, తెలుసు కదా, ఇక్కడ రాయబడింది, మనం చదివాం కదా. అంటే ఈ గ్రహింపు శక్తి ఎవరికి ఇవ్వలేదులేండి. ఎవరు 95% పాస్టర్స్ ఈ విధమైనటువంటి వాక్యాన్ని చెప్పి గ్రహించుకునే శక్తి ఇవ్వట్ల. ఆ గ్రహించుకునేది లేదు, ఏం లేదు. ముందు డబ్బులు ఇచ్చారా లేదా, ఎవడిచ్చాడు, ఏం లేదు, ఏంటి, ఈ ఈ లెక్కలు చూసుకోవడం సరిపోతుంది. అది పెట్టే అపవాది. అది అబద్ధాన్ని ఆశీర్వాదాలు అని చెప్పి ప్రకటించి చేసి దేవుని వాక్యాన్ని తప్పిపోయేదటి చేస్తుంది. అది ఇక్కడ ఎంత చక్కగా వివరించాడు. మనం దేవుని ఇల్లుగా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, వ్యాధులు వస్తుంది. కానీ దేవుని ఇల్లుగా మనం ఉన్నట్లయితే ఆయన దగ్గర సహించలేకుండా ఉండొద్దు. మీరు శబ్దం విన్నారు, ఆయన అనేకమైనటువంటి శ్రమలు పొంది మనల్ని రక్షించాడు. కాబట్టి మనం వెళ్ళుచున్నటువంటి కొన్ని శ్రమలకి ఆయన మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. కాబట్టి మీరు ఆయన ఇల్లుగా ఉండండి. ఉన్నప్పుడు మీరు వాళ్ళను శోధించి పరీక్షించినట్టు పరీక్షించమాకండి అని 3వ అధ్యాయం ముగించాడు. 4వ అధ్యాయానికి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా ముగించలా. 4వ అధ్యాయంలో కూడా ఆ విషయం కంటిన్యూ అవుతుంది. ఆయన ఏమంటున్నాడు? 3వ అధ్యాయము 19వ వచనం చివరి వచనం, కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాం. ఇప్పుడు దాకా మీరు విన్నారు కాబట్టి మీరు గ్రహిస్తున్నారని నేను గ్రహించాను. మీకు కూడా అర్థమవుతుందని నేను తెలుసుకుంటున్నాను. ఎందుకంటే మీరు విన్నారు కాబట్టి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఉన్నటువంటి విశ్రాంతి నిలిచి ఉంది. యేసుక్రీస్తు వారు రావట చేత, మనల్ని విమోచించుట చేత, ఆయన పాపాన్ని శుద్ధీకరణ చేయటం చేత మరలా మన విశ్రాంతి ప్రవేశించే అవకాశాన్ని ఇచ్చాడు. కోపదినమున వారు చేసినట్టు ఇప్పుడు మీరు చేయమాకండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీరు ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందాము. జాగ్రత్తగా భయం కలిగి ఉందాము, తప్పిపోతామేమో అని. అంటే మన ఆస్తులు పెరగకుండా చూసుకుంటే చాలు, ఆయన మాట విన్నట్టే. మన అక్కర్ల అవసరాలు ఉన్న వారికి తీర్చడానికి అవకాశం ఉంటే చేయగలుగుతున్నామంటే ఆయన మాట విన్నట్టే. కాబట్టి ఇవి చేస్తున్నామా లేదని భయం కలిగి చూసుకోండి అని చెప్తున్నాడు. అలాగే 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. వారికి ఏదైతే ఇప్పుడు దాకా చెప్పబడినటువంటి 1-2 అధ్యాయాలు సువార్త ప్రకటించబడిందో ప్రవక్తల ద్వారా వారికి కూడా మోషే ద్వారా ప్రకటించబడింది. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. అంటే విన్న వారితో విశ్వాసం గలవారే. విన్నవారు ఎవరు? మోషేకి చెప్తే మోషే విన్నాడు. ఐగుప్తు ధనం కన్నా దేవుని పట్ల ప్రజలతో నింద అనుభవించడం మేలని చెప్పి ఐగుప్తులో ఆయన తర్వాత ఫరో అవ్వాల్సినోడు, నాకు అది వద్దనుకుని వదులుకుని వచ్చాడు. ఆయనతో పాటు విశ్వాసం కలిగి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. వాక్యం విన్నారే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలే, దాన్ని అనుసరించలేదు. అందుకనే అది నిష్ప్రయోజనం. మనకి వారికి ఎలా ప్రకటించబడిందో మనకు కూడా అంతే. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. ఇప్పుడు కూడా మనకి సువార్త యేసుక్రీస్తు వారి ద్వారా, అప్పుడైతే ప్రవక్తల ద్వారా, ఈ మోషే ద్వారా, ఇప్పుడైతే యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ప్రకటించబడింది. సేమ్ టు సేమ్ అలాగే ప్రకటించబడింది. కానీ వారు విన్న వారితో విశ్వసించగలవారు కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం ఆయన. అలాగే 3వ వచనం,
కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎంత చక్కగా ఇక్కడ రాయబడుతున్నాయి. మూడో వచనం, నాలుగో వచనం ఏమంటున్నాడంటే, కాగా జగత్ పునాది వేయబడినప్పుడు ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను. ఈ విశ్రాంతిని గురించి కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడు. అందరికీ జగత్ పునాది వేయబడక మునిపే, ఆయన పుట్టక మునికే నిర్ణయించినప్పటికీ కూడా ఆయన కోపం పుట్టించట చేత పోగొట్టుకున్నారండి. అంటే వీళ్ళ ప్రణాళికలో ఉన్నవారు లేకుండా వీరు అడిగి కోపం పుట్టించారు. మీరు అడుగుతారా? మరి ఇప్పుడు చెప్పండి, దేవుడు నేను అడుగుతారా? ఇవన్నీ సాక్ష్యాల ఆధారాలు చూపిస్తున్నాడు చూడండి. జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. జగత్ పునాది వేయబడ్డప్పుడే ఆయన కార్యాలన్నీ సంపూర్తి అయిపోయినాయి. అయినను ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిని ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి, అన్నీ వాళ్ళు విశ్రాంతిలోకి వెళ్తారు, వస్తారు, ఇవన్నీ ఉన్నా కూడా ఆ ప్రవేశింపరని చెప్పి కోపం పుట్టించుట చేత ఇచ్చే దేవుడి దగ్గరికి వచ్చి కార్యాలు చూసి, చేసిన కార్యాలు చూసి మళ్ళీ ఆయన్ని మేము ఒక సందర్భంలో అయితే మేము ఐగుప్తులోనే బాగుంది మా పరిస్థితి, అక్కడికి వెళ్ళిపోతాం అన్నారు. ఊరే ఐగుప్తికి మళ్ళీ వెళ్లకుండా దేవుడు గొప్పతనం తెలుసుకోవాలని చెప్పి రూట్లో పెడితే, శ్రమిస్తే దేవుడు శ్రమల్లో ఆదుకునే స్థితిని మీరు గ్రహించి ధైర్యం తెచ్చుకోవాలని చెప్పి నేను ఇచ్చి, అందులో నుంచి మీ దగ్గర ఉండి నేను యుద్ధం చేయాలని నేను చూస్తే మీరేం చేస్తున్నారు? ఇట్లా చేస్తున్నారు. ఆ విశ్రాంతిలో జగత్ పునః ముందే సంపూర్తి అయిపోయింది, మీకు మనకి ఇవ్వాల్సి అన్ని రాశాడు, నువ్వు పుట్టక ముందే దేవుడు అన్ని ఏర్పాటు చేశాడు రా అంటారు. మరి ఎందుకని? రూపింపబడ మునిపే రాశాడు. కానీ కోపం పుట్టిస్తున్నారు మీరు. కోపం పుట్టించమాకండి, అడగమాకండి. ఆయన ఇస్తానన్నాడు. మీకు అక్కరగొన్నది నాకు తెలుసు. అన్యజనుల వల్ల విస్తరించి మాట్లాడి ప్రార్థన చేస్తే నేనేదో ఆలకిచ్చేస్తాను అనుకోమాకండి. మత్తయి సువార్త రాసింది ఆయనే. వాక్యాలు మరి ఊరికే రాయలేదు అవన్నీ. ఉపవాస ప్రార్థనలు చేసి అవి చేసి ఇవి చేసి మీరు డొలమాకండి. నేను చెప్పిన మాట వినండి. అబద్ధ ఆస్తులను వదిలేయండి, పనిచేయండి, అందరూ కలిసి సమానంగా బ్రతకండి అని చెప్తున్నాడు ఆయన. అయితే నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. అంటే ప్రజలను చూసి ఆయన చెప్పేశాడు ఇంక విశ్రాంతిలో ప్రవేశించరని. అసలు మోషేతో అయితే ఒక సందర్భంలో వాళ్ళందరినీ నేను చంపేస్తాను, నీ ద్వారా నేను ముందుకు సాగుతానంటే వద్దన్నాడు మోషే. సరే అలా అన్నా కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఆయన విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఇప్పుడు మనకు అనుగ్రహించబడింది, ఇప్పుడు మనం ఉన్నాము. జరిగిపోయింది అవన్నీ చూశారు కదా. వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలకి, వారి అద్భుతాలకి వారు సరెండర్ అవ్వచ్చు, కానీ అవలా. కానీ విశ్రాంతిలో ప్రవేశించకుండా ఆయన కోపం పుట్టించి విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఇప్పుడు మనం ప్రవేశించుచున్నాము. ఇప్పుడు అంతా చెప్పడానికి కారణం ఏంటి? మనకి విశ్రాంతి నిలిచి ఉంది. ఆ విశ్రాంతిలోకి మనం వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఆయనను ఆశీర్వాదాలు, భూ ఆశీర్వాదాలు కావాలని అడగమాకండి. దేవుడు నాలుగో అధ్యాయం 4వ వచనం. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేసు 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదిగాక ఈ చోటననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పుచున్నాడు. 7వ దినమున ఆయన ఏం చేశాడు? విశ్రమించి 7వ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పుచున్నాడు విశ్రమించాడని. ఇదిగాక ఈ చోటననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఆయన చెప్పుచున్నాడు. కీర్తన గ్రంథం 95:11 ఈ మాట రాయబడుతుంది. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఆయన చెప్తున్నాడు. అక్కడ ప్రవేశించరు అని చెప్పాడు. ఈ వాక్యం ఎక్కడ రాయబడుతుందంటే కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఎంత చక్కని దేవుని ప్రవచన వాక్యం ఉందో చూడండి. 95వ అధ్యాయము కీర్తన గ్రంథము 11వ వచనం.
కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని అన్నాడు కదా. 96 వచనం వచ్చేసరికి ఇక్కడ ఒకటి రాస్తుంది, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభుజనులారా యెహోవా మీద పాడుడి. ఏం పాడతాం మనం? ఆయన అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. ఇది దేవుడు తన కనికరం చొప్పున అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించమని దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు నాకు తెలియపరిచిన దాన్ని నేను ఈ వాక్య రూపాన్ని మీకు తెలియజేస్తూ వస్తున్నా. అనుదినం చెప్పాలి. అందుకనే ప్రతిరోజు నేను దేవుని వాక్యాలని పొద్దున సాయంత్రం చెప్తూ ఉండేవాడిని. ఇది కార్డ్స్ రూపంలో, ఫేస్బుక్లో వాటిల్లో. తర్వాత వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటా జరుగుతూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే 95వ కీర్తన చివరి వచనం వచ్చేసరికి, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. 96లో వచ్చేసరికి మొదటి వచనం ఏం చెప్తున్నాడు? యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. అంటే ఏంటిది? క్రొత్త నిబంధన విశ్వాసం. ఇప్పుడు మనకేం చెప్తుంది? సర్వభుజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. ఏంటి ఆ నామం? కృపాసత్యము. ఆ నామాన్ని అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. ఇది ప్రవచనం. ఇక్కడ హెబ్రీలు రాసిన పత్రిక మనకి ఇక్కడ ఏం కనబడుతుంది? ఆయన అంటున్నాడు కదా, హెబ్రీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుడు 7వ దినమున తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7వ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. అది ఆదికాండంలో చెప్పాడు విశ్రమించాడని. ఇదియుగాక ఈ చోటననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పుచున్నాడు. మళ్ళీ 95వ కీర్తన 11లో చెప్తున్నాడు. కానీ 96లోకి వచ్చేసరికి ఏం చెప్తుంది? ఇక్కడ 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం హెబ్రీలు రాసిన పత్రిక. అక్కడ 96 అధ్యాయం 1వ వచనం కీర్తన గ్రంథం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్నమాట నిశ్చయము. గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేతనే ప్రవేశింపలేదు కనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని నేను వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడను యొక్క దినము నిర్ణయించుచున్నాడు. ఇక్కడ మనం ఏం చూసాము? 95వ కీర్తన 11లో ఏమో వారు ప్రవేశించరని చెప్పేశాడని చెప్పి ఇక్కడ 5వ వచనంలో చూపిస్తున్నాడు. అలాగే 6వ వచనం వచ్చేసరికి 7వ వచనం వచ్చేసరికి దావీదు గారు రాసినటువంటి కీర్తనలు ఇవి. అంటే ఇక్కడ దావీదు గారు రాశారని రాయలేదు, కానీ ఈ కీర్తనలు దావీదు గారితో వచ్చినప్పుడు మనకు చెప్పాడని చెప్పి రాయబడుతుంది. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం ఉంది, 23వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ విషయం వచ్చేసరికి ఆయన ఇంకా నిలిచి ఉన్నట్టుగా దావీదు గ్రంథం ముందు నేడని ఒక దినము నిర్ణయించున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలిగజేసినలా ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. ఆయన యెహోషువతో కూడా విశ్రాంతి కలుగజేస్తాడు అనుకుంటున్నారు. అంటే మోషే ద్వారా ఉన్నప్పుడు ఆయన కోపం వచ్చింది, నీళ్ళు ఇమ్మన్నప్పుడు కానీ ఆహార విషయాలు కానీ శోధించినప్పుడు కోపం వచ్చి ఇంక ప్రవేశించరని చెప్పాడు. కానీ దావీదు దగ్గరికి వచ్చేసరికి ఒక చాట రాయబడి ఉందనుకుంటున్నారు. అలాగే యెహోషువ చెప్పాడు కదా, ఇవన్నీ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి. ఈ యెహోషువ వచ్చాడు కదా, ఇప్పుడు విశ్రాంతి ఇస్తాడేమో అనుకుంటారేమో. లేదు, ఇప్పుడే క్రొత్త నిబంధన వారికే ఉందా విశ్రాంతి. క్రొత్త నిబంధనలోకి వచ్చినటువంటి సువార్త శబ్దము విన్నటువంటి వారికి, కుమారుడు ద్వారా అంత్యకాలంలో ఉన్న వారికే ఉంది ఈ రక్షణ అని చెప్పి చెప్తున్నాడు ఆయన. అందుకనే అంటున్నాడు 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం, యెహోషువ వారికి విశ్రాంతి కలిగజేసినట్టు ఆ తర్వాత మరొక దినమును గురించి ఆయన చెప్పకపోవును. ఆయన మరొక దినం గురించి చెప్పకపోవును. ఇప్పుడు మత్తయి సువార్తలో ఏమంటాడు ఆయన? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనుల నా దగ్గర నేను మీకు విశ్రాంతి కలిగజేస్తున్నానని చెప్పి అన్న అవసరంలా. అది నిలిచి ఉన్నట్లయితే ఇప్పుడు వచ్చి యేసుక్రీస్తు వారు అన్న అవసరంలా. అది అయిపోయింది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత రండి, ఇదే రక్షణ సువార్త, రక్షణ శ్వాస ఇంకా మిగిలి ఉంది మీకు ఇంకా. కాబట్టి అందుకని అంటాడు, కాబట్టి 9వ వచనం, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. ఆ యేసుక్రీస్తు వారు వచ్చి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర నుండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్తున్నాడు ఆయన. 11వ అధ్యాయము మత్తయి సువార్త 28, 29, 30 వచనాలు.
ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువును, నా భారమును తేలికగా ఉన్నవి. ఎంత కనికరం గల దేవుడు! హల్లెలూయా, హల్లెలూయా. 95 అధ్యాయము 11వ వచనంలో విశ్రాంతి లేదన్నాడు. 96 అధ్యాయం వచ్చేసరికి కీర్తన గ్రంథంలో ఆ క్రొత్త కీర్తన పాడుడి, రక్షణ సువార్తను ప్రకటించడి, యేసుక్రీస్తు వారి నామ అన్నది. ఆ నామమున, యెహోవా నామమున, కృపా సత్యం అనే నామమున మీకు విశ్రాంతి రాబోతుంది. అక్కడ లేదు, రాబోతున్నటువంటి ప్రవచనాన్ని మనం చూడగలం. ఇక్కడ ఎంత చక్కని దేవుడు, చక్కని కూర్పు, మామూలు విషయం కాదు. ఇవన్నీ ఆధారాలు, సాక్ష్యాలు, నమ్మటానికి, విశ్వసించడానికి. ఎక్కడ కీర్తన గ్రంథము, ఎక్కడ హెబ్రీయుల పత్రిక, ఎక్కడ మత్తయి సువార్త, యెషయా గ్రంథంలో మాట. ఇలాగా ఎంత పకడ్బందీగా ప్లాన్గా రాశాడు చూడండి. దావీదు దగ్గర చెప్పాడు, ఇంకా లోతుల్లోకి వెళ్ళట్లేదు, కానీ ఇంకెళ్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. దావీదు గ్రంథంలో నేడని ఒక దినము నిర్ణయించున్నాడు. అక్కడ ఒక నిర్ణయిస్తున్నాడు, అది ఇదే. ఈ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాతే. మోషే గారు లేకపోతే యెహోషువ ఇస్తాడా అంటే ఇవ్వడు. మోషే దగ్గర ఆయన అన్నాడంటే ఇంకంతే. మీరు అసలు ఎలర్రా అన్నాడు, అంతే. యెహోషువతో నడిపించాడు అంతే కానానికి. కానీ వాళ్ళు విశ్రాంతి లేదు వాళ్ళకి. వాళ్ళు ప్రవేశించలేదు విశ్రాంతిలో. ఆస్తులు వచ్చాయి కానీ విశ్రాంతి లేదు వాళ్ళకి. ఈరోజు కోట్లు సంపాదించాము కానీ మాకు నిద్ర లేదంటారు. ఎందుకని? మీరు లేదురా అని చెప్తున్నాడు ఆయన. మీరు ఉందంటే ఎట్లాగా, డబ్బుతోనే హ్యాపీ ఉందంటే ఎట్లాగా? ఆయన లేదురా బాబు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి గుర్తుపట్టండి, ఆయన అబద్ధధనాన్ని వదలమని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఖచ్చితంగా వదలాల్సిందే. ఇది ఆజ్ఞ, అంతే. ఆయన చెప్పిన ఆజ్ఞ. అందుకని ఆయన చెప్తున్నాడు, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. మనకి విశ్రాంతి నిలిచి ఉంది. మరణానంతర జీవితం ఉంది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడును కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. హల్లెలూయా. ఆయన అప్పచెప్పిన పని ఏంటి? అబద్ధధన వదులుకుంటూ మితముగా అందరిని చూసుకుంటూ వెళుతున్న వాడికి నిలిచి ఉంది. ఆయన పని చేశాడు, మనము పని చేస్తాము. ఆయన విశ్రమించాడు, మనం విశ్రమిస్తాము. క్లారిటీ ఇస్తున్నాడు ఆయన. ఇందులో ఏం తేడా లేదు. ఎంత చక్కగా ఉందో చూడండి. 10వ వచనం, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము. యేసుక్రీస్తు వారు చేశాడా? తండ్రి అయిన దేవుడు చేశాడా? సృష్టి అంతా యావత్తు చేసి ముగించాడా? అలాగే కుమారుడు ముగించాడా? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుచున్నవాడు. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. మనం జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్త పడదాము. ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. మనం ఒకరికొకరు లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో, మనం ఎవరికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆ వాక్యము, ఈ వాక్యము శరీరము మూలుగులు, ఎక్కడ పాపం ఉందో, పాపం ఎక్కడెక్కడ ఉందో మొత్తాన్ని వెతికి స్కానింగ్ చేసి బయటికి తీసుకొచ్చేస్తుంది ఇప్పుడు వాక్యం. ఇక నీ దగ్గర దుష్టత్వం ఉండదు, అబద్ధధనం ఉండదు, మనకు గొప్పతనం తెచ్చుకునే స్థితి ఉండదు. సమానత్వాన్ని తీసుకొస్తుంది, ప్రేమ తీసుకొస్తుంది, ఐక్యత తీసుకొస్తుంది. ఆయనకి కనబడదంటూ ఏమీ లేదు. మనలో ఉన్నాయన్నీ స్కానింగ్ చేస్తాడు. పైకి వేషం వేసుకున్నా, వైట్ డ్రెస్ వేసుకున్నా, నల్ల డ్రెస్ వేసుకున్నా, ఏ డ్రెస్సులు వేసుకున్నా ఆయన ఖచ్చితంగా హృదయం లోపలికి మూలుగులతో సహా మొత్తాన్ని స్కానింగ్ చేస్తాడు. ఆయన ఎక్కడ కూడా ఉండకుండా మనం ముందే జాగ్రత్త చూసుకుని మనం తీసుకుంటూ వాక్యం ద్వారా ఆ చుక్కాని వలె, మనకి పేతురు గారు కూడా రాస్తాడు, ఆ వాక్యము చుక్కాని వలె. చక్కని మాట చూద్దాం. అది పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక, 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై
ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము జీవం గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టు దాని యందు మీరు లక్ష్యముంచినడల మీకు మేలు. మన దేవుడు ప్రత్యక్షమయ్యే వరకు తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టు. అంటే వాక్యము మన శరీరంలో ఎక్కడైతే ఏదైతే ఉందో మొత్తం స్కానింగ్ చేసి వాక్యం వెతికి తీసేస్తూ ఉంటుంది బయటికి పాపాన్ని. ఆ పాపపు ఆలోచనలు అన్నీ కూడా తీసేస్తుంది. ఆ వాక్యం శరీరం లోపల నుంచి మొత్తం స్కానింగ్ చేసేస్తుంది. దీపమిచ్చు వెలుగునైనట్టుంది. ఈ వాక్యమే మనకి మన రహస్య పాపాలు కనబడతాయి. మనం ఆ వాక్య వెలుగులోనే చూసుకోవాలి. చూసుకుంటూ మనం సరి చేసుకుంటూ మనము ముందే స్కానింగ్ చేసేసుకోవాలి. అందుకని ఆయన చెప్తున్నాడు, అబద్ధధనాన్ని ముందు వదిలితే ఇవన్నీ కనబడతాయి. ఆయన కూడా సహాయ సహకారాలు అందిస్తాడు. అదంతా నింపేసుకుని ఉంటే మాత్రం ఇంకా ఏముంది, ఇక మొత్తం ఓపెన్గా అందరికీ కనబడుతుంది. ఇక వాక్య స్కానింగ్ కూడా అవసరం లేదు. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది, తేటగా కనబడుతుంది. 14 వచనం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. హల్లెలూయా. మనం ఒప్పుకున్నాము, గట్టిగా చేపట్టుదము. మనల్ని బెసిగిచ్చేస్తారు, కంగారు చేస్తారు. భూమి మీద ఎలా బతుకుతాము, డబ్బులు లేకుండా కష్టం. ఎవడో 100 రూపాయలు ఇమ్మంటే ఎవడో ఇవ్వకపోతే ఇవ్వపోయాడు, ఎత్తి ఇచ్చాడు, లేకపోతే లేదు. ఏమవుద్ది? ఆయన కదా ఇక్కడ ధైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చి చూపిస్తుంది ఆయనే కదా. ఇంకేంటంట? గట్టిగా చేపట్టండి. ప్రధాన యాజకుడు ఆయన, మనం యాజకులము, రాజులైన యాజక సమూహము, ఆయన సహోదరులము, పిల్లలము, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడుగా 1-2 అధ్యాయాల్లో. అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడా? అలాగే పేతురు గారు రాస్తారు కదా, మనం రాజులైన యాజక సమూహం అని. అలాగే గట్టిగా చేపడదాం. ఈ చెప్పిన మాటలన్నిటిని కూడా గట్టిగా చేపడదాం, గట్టిగా చేపట్టాలి. లేకపోతే అమ్మో కష్టం అండి, ఆవిడ చాలా కష్టం అండి బాబు, బలివాళ్ళ ఉన్నారండి, కుదరదంట. కుదరలేనోడు కుదరదు. కానీ ఆయన వాక్కును గట్టిగా పట్టుకోండి. ప్రార్థన చేయమాకండి. విస్తరించి ప్రార్థన చేస్తే వింటాడు అనుకుంటారేమో, అవి నేను వినను అంటున్నాడు. అన్యజనులలాగా మీరు ఉండమాకండి. లోకానికి వెలుగు మీరు. దేవుణ్ణి మీ హృదయంలో పెట్టుకుని లోకానికి ప్రత్యక్షపరుస్తున్నవారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు మరలా బాధలు భరించలేక ఎక్కడైతే అంటాడు కదా పౌలు గారు, ఈ క్రీస్తు యొక్క సరళతలో నుంచి ఎక్కడ తప్పిపోతారా, అమ్మని మోసం చేసినట్టు అపవాది మిమ్మల్ని కూడా మోసం చేస్తారేమో అని భయపడుతున్నాను అంటాడు ఆయన. కాబట్టి సరళతలో నుంచి తొలగొద్దు. అంటే సాధారణమైన జీవితంలో నుంచి అమ్మో ఈ బతకలేమో లేకపోతే ఉండలేమో అని చెప్పి వెళ్ళిపోమాకండి. గట్టిగా సువార్తను చేపట్టండి. ప్రధాన యాజకుడైన మనం సింపుల్ యాజకులమే. ఆయన ప్రధాన యాజకుడే అంత కష్టపడ్డాడు. మన యాజకులుగా చిన్న కష్టాన్ని మనం తీసుకోవాలి. తీసుకుంటే ఆయన మనతో ఉంటాడు, మనలో నివసిస్తాడు, మనలో ఉండి యుద్ధం చేస్తాడు. ఇది ఆయన ఇచ్చినటువంటి గొప్పతనం. అందుకని ఆయన ఏమంటాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. సమస్త విషయాలు శోధించబడ్డాడు. చూశారు కదా, ఫస్ట్ అపవాది వెళ్ళిన తర్వాత మొత్తం ఇస్తానంది, రొట్టెలు చేసుకోమంది, లేకపోతే దూకి చచ్చిపోంది. అయినా పర్వాలేదు, దేవుడు ఇచ్చినప్పుడు వెళ్ళాలన్నాడు. తర్వాత ప్రపంచం మొత్తం చూపించి నాకు ముక్తి తీస్తానన్నాడు. ఏ విధమైనటువంటి పాపానికి ఆయన ఎడమివ్వలేదు. ఏది కూడా నాకు వద్దు మ్రొక్కనన్నాడు. పాపమును లేనివాడిగా ఆయన ఉన్నాడు, ఉండి అధికారాన్ని పొందుకున్నాడు. కనుక మనము కనికరింపబడితిమి. ఆయన ఆ విధంగా చేయబడ్డబట్టి మనం కనికరించబడ్డాము. ఆయన ఆ విధంగా నిలబడకుండా ఇక్కడ కష్టంలే మనుషుల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసిందని చెప్పి దేవుడై ఉండి ఆయన కూడా మనుషులో కలిసిపోయేవాడు కాదు కదా. ఆయన కలిసిపోలేదు కదా. కాబట్టి మనకేమవుతుంది, కరుణింపబడితిమి, సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా కృపాసనద్దకు చేరుదము. ఆయన చేసిన దాన్ని బట్టి మనం కనికరించబడ్డాం కాబట్టి బుద్ధి జ్ఞానం తెచ్చుకుని కనికరింపబడదామని తెచ్చుకుని సహాయం కొరకు ఆయన దగ్గర సహాయం పొందుకోవటానికి, ఈ విధంగా జయించాలో అడిగి పొందుకోవటానికి పొందినట్లు ధైర్యంగా కృపాసనద్దకు చేరుదము. ధైర్యంగా డబ్బులు తీసుకుని వెళ్తే ధైర్యం వస్తుంది. డబ్బులు ఉన్నాయి కదా, అది ధైర్యం ఇస్తుంది కదా. కానీ డబ్బులు వదిలినోడికి కదా ధైర్యం కావాలి.
కాబట్టి డబ్బులు వదిలినోడికి ఆ ధైర్యపాతం వచ్చింది కాబట్టి ధైర్యంగా వచ్చిన వాడు కృపాసనద్దకు చేరుతాడు. కృపాసనం దగ్గర ఉంటాడు. కృపాసన దగ్గర ఉన్నవాడికి అన్ని సమృద్ధిగా అందుతాయి. ఇంకేముంది? రాజుగారి ఇంట్లో ఉన్నప్పుడు రాజుగారు చూసుకుంటాడు మనకు కావాల్సినవి. ప్రధాన యాజకుడైనటువంటి ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనకి విశ్రాంతి నిలిచి ఉంది కాబట్టి విశ్రాంతి కావాలనుకుంటే అడక్కండి. లేదు ఆయన శోధించిన ప్రకారం మేము శోధిస్తామంటే వారికి ఏం జరిగిందో ఇక్కడ రాయబడింది, చెప్పబడింది, ఇవన్నీ విన్నారు. దేవుడు తనకు కనికరం చొప్పున ఈ మాటలు తెలియపరిచాడు. సర్వగంత మహిమ ఆయనకి చెందునుగాక. ఆయన మాట విందాం, ఆయన ప్రకారం నడుద్దాం. దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి అని ఒక శబ్దం ఆకాశం నుండి మత్తయి సువార్త 17:7 తన శిష్యులతో చెప్పబడింది రూపాంతర కొండ మీద. అదే మాట నేడు మనకు చెప్తున్నాడు. ఆయన మాట మనకు వినాలి. తల్లి చెప్తుంది ద్రాక్షరసం అయిపోతే ఆయన చెప్పింది మీరు చేయండి. యేసుక్రీస్తు వారు చెప్పింది చేయండి. యేసుక్రీస్తు వారు చెప్పంది ఏదన్నా మీ సేవకులు చెప్తే చేయకండి. ఎందుకంటే ఈయన చెప్పింది చేయండి. ఆయన చెప్పింది చేయమని ఎక్కడ చెప్పలేదు. ఆయన చేస్తున్నారో లేదో చూడండి, మీరు మాత్రం ఇందులోనే నడవండి. వారు నడిస్తే మంచిది, లేకపోతే మీరు మాత్రం ఇందులో నడవండి. తప్పదు. కొన్ని సంఘాలు, అన్ని సంఘాలు పరిస్థితులు కూడా ఏ సంఘం కూడా స్టాండర్డ్స్ లేవు. ఎందుకంటే అబద్ధతనానికి ఆకర్షితులైపోతున్నారు కాబట్టి ఆకర్షితులు కాకుండా ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు చూపించినటువంటి మార్గంలో మనం నడిస్తే దిశత్వంలో మనం ఉంటాం. దేవుడు తన కనికరం చొప్పున ఈ మాటలు ఇచ్చినందుకు ఆయనకి సర్వగంత మహిమ చెందునుగాక. యేసయ్య మనకు అనుగ్రహించిన ఈ మాటలకి పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి ఎల్లవేళలా సర్వగంత మహిమ చెందునుగాక. ఆయన ప్రేమకు, ఆయన కనికరానికి, ఆయన దయా జాలికి, ఆయన యోగ్యత లేని మనకి ఇచ్చినటువంటి యోగ్యతకి సర్వగంధమై యేసయ్యకి చెందునుగాక. ఈ కార్యక్రమాన్ని ఈ 4 అధ్యాయాలు కూడా ముగించడం అంటే దేవుడు తన కనికరం చూపించాడు తప్ప నా వల్ల కాదు, మా వల్ల కాదు, ఏమీ కాదు. కానీ తన కనికరం చూపిన ఈ మార్గంలో మనం నడుస్తకు దేవుడు ఎల్లవేళ మనతో నడిపించునుగాక. పరిశుద్ధాత్మ సహాయం నాకు, మీకు, మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్.